గంగానది పేరు తలుచుకున్న వాడికి గంగమ్మ ఎట్లాగైతే పాపములను పోగొడుతుందో, గోదావరి కూడా ప్రతిరోజు ఒక్కసారి తలుచుకొని ఆ పేరు పలికినంత మాత్రం చేత పాప పరిహారం చేసి మంచి అనుగ్రహాన్ని ఇవ్వగలదు అని. అందుకే గోదావరి 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 ఎనుచు పలుకు గుణవంతులకున్, గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ భవ్య శుభంబుల్ అంటారు. గోదావరి నది ఎంత గొప్పది అంటే, గోదావరికి వెళ్ళి స్నానం చేయలేకపోతున్నాడు, కానీ గోదావరి వైభవాన్ని మనసులో స్మరించి ప్రతిరోజు గోదావరి 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 అంటుంటాడు ఆనందంతో. మధుర పదార్థాన్ని తినేసిన వాడు తెయించినప్పుడు ఎట్లా అయితే మళ్ళీ ఆ యాలుకల వాసన వస్తుందో, అట్లా ఆ గోదావరి యొక్క వైభవం మనసులో నిండిపోయిన కారణం చేత గోదావరి 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 అని 3 మాటలు పలికినంత మాత్రం చేత గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్. ఓ గోదావరి తల్లి, నువ్వు శుభములను ఎవరైతే అలా పలుకుతున్నాడో అలా పలికినటువంటి వాడికి సంపాదించి ఇవ్వగలవు.